ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. నా పేరు దర్గావళి, ఆత్మకూరు. నేను 2019లో ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి వచ్చినప్పుడు థైరాయిడ్ వల్ల వాయిస్ పనిచేయకుండా అసలు మాట సరిగా మాట్లాడేదాన్ని కాదు. 40 రోజులు ధ్యానం చేస్తూ శాకాహారిగా మారాను. అప్పటి నుంచి కొంచెం బాగా మాట్లాడగలుగుతున్నాను. తర్వాత ఇక్కడ మన విజయ్ కాలనీలో ధ్యానం సార్ వచ్చి ధ్యానం చేపించారు. అప్పుడు ధ్యానంలో నాకు ఇల్లు కట్టుకున్నట్టు, అబ్బాయికి జాబ్ వచ్చినట్టు చూపించారు. తర్వాత అట్లాగే ఇల్లు కట్టుకున్నాము. అదే కలరు చూపించారు, ఇల్లు ఈ కలర్లో ఉంటుందని. అదే కలర్లో ఇల్లు కట్టుకున్నాము. అదే విధంగా పెయింట్ వేయించుకున్నాము. ఇదేంద్రా నాయన, ఈ పెయింట్ ఏంది ఇట్లా వేస్తున్నారంటే, సరే తర్వాత గుర్తొచ్చింది, సార్ నాకు ఇదే కలర్ ఇట్లాగే చూపించారు కదా, ఇల్లు అట్లాగే కుదిరింది అనుకున్నాను. అబ్బాయికి జాబ్ వచ్చింది. మా చిన్న అబ్బాయి 2017లో చనిపోయాడు సార్. తర్వాత అబ్బాయి ధ్యానంలో కనిపించినాకు ఒక కాలు లేకుండా కనిపించాడు. ఏంది కాలు లేకుండా కనిపిస్తున్నాడు అని అక్కని అడిగాను, విజయక్కని. అంటే ఉంటే ఇట్లాగా ఒక కాలు లేకుండా ఉండేవాడమ్మాయి అని చెప్పింది. తర్వాత మళ్ళీ పుట్టానమ్మా మళ్ళీ చెప్పాడు ధ్యానంలో. సారు ఏదైనా అనుకుంటే నాకు కల్లో అయినా అది ఏ విధంగా అయినా కనిపిస్తూనే ఉంటారు. ఇల్లు కట్టేటప్పుడు చాలా ఆటంకాలు వచ్చినాయి. ఎట్లా కట్టాలన్నా ఇల్లు ఎట్లా కట్టాలనుకున్నా. సార్ వచ్చి తర్వాత నిలబడినారు, ఇంట్లో కల్లో కింద నిలబడినారు, పైన అంతా ధ్యానం చేస్తున్నారు. అమ్మ ఇంకా ఆటంకాలు రావులే అనుకున్నాం. అప్పటి నుంచి ఏ ఆటంకాలు లేకుండా బాగా జరిగిపోయింది. మొత్తం అంతా ఇల్లు కట్టుకోవడం జరిగింది. పిఎంసి ఛానల్ ప్రతిరోజు చూస్తుంటాను.